నమో వెంకటేశాయ నమః. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తండికొండ గ్రామంలో వెలిసిన శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి 65వ బ్రహ్మోత్సవం జరుగుతున్నాయి. మన 3వ తారీఖు సోమవారం అనగా సోమవారం నుంచి శుక్రవారం వరకు జరుగుతాయి. ఈ 5 రోజులు స్వామివారికి నిత్య పూజలు జరుగుతున్నాయి. పొద్దున్న పూజలు, సాయంకాలం హోమాలు, అలాగే శాంతి కళ్యాణము, ధ్వజారోహణ జరుగుతున్నాయి. ఈ 5 రోజులు అన్నదానము బడ్జెట్ వెంకయ్య గారు వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు పెడుతున్నారు. ఈ 5 రోజులు కార్యక్రమాలు కబడ్డీ పోటీలు, టాలెంట్ టెస్ట్, ముగ్గుల పోటీలు నిర్వహించాం. స్వామివారికి వచ్చిన భక్తులు అందరికీ, జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అందరికీ, నలుమూలకి అందరికీ ఏర్పాటు చేసాం. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసాం. భక్తులు అందరూ చాలా బాగా వచ్చారు, మీరే చూశారు కాబట్టి ఇది. అలాగే మన రథసప్తమి రోజున కూడా పాల్పొందడం జరిగింది. శాంతి కళ్యాణము, అభిషేకము, హోమము ఇవన్నీ జరిగింది. ఆ రోజు కూడా అఖండ భక్తులు వచ్చి వారు సేవించుకున్నారు దేవుడు. ఇక్కడ ప్రతిదీ దేవుడు ఇక్కడికి వచ్చి 7 వారాలు వచ్చి శ్రీపాదం దర్శించుకున్న వరకు అందరికీ కోరికలు నెరవేరుతున్నాయని అందరూ ముఖ్యంగా నమ్ముతున్నారు. కాలినడకన వస్తున్నారు, బస్సుల మీద వస్తున్నారు, అందరూ బాగా వచ్చి దేవుని దర్శించుకుంటున్నారు. ఈ ఉత్సవాలకి మన శాసనసభ జ్యోతుల నెహ్రూ గారు రావాలి. ఆయన ఈ టీటీడీ ధర్మకథ అవుతూ వాళ్ళు అక్కడ రథసప్తమికి తిరుపతి వెళ్ళినారు. వారి కుమారులు నవీన్ గారు వచ్చారు. వారు ఈ కార్యక్రమాలన్నీ చూశారు. తంటికొండ వెంకటేశ్వర స్వామి 65వ బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా బద్రి దక్షిణనగర ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈయన చాలా మహిమాన్వితమైన దేవుడైన, భక్తుల కోరికలు నెరవేర్చే భగవంతుడైన. ఇది 65వ బ్రహ్మోత్సవాలు మా చిన్నగారి గారి ఆధ్వర్యంలో జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎప్పుడు ఇంత ఘనంగా జరగలేదు, అటువంటిది ఈరోజు ఇంత ఘనంగా జరగడం నిజంగా చాలా ఈ తంటికొండ గ్రామానికే కాదు, మా నియోజకవర్గానికే చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా ఇక్కడ ప్రసిద్ధికి ఎక్కారండి. ఇక్కడ చాన్నాళ్ళ నుంచి చాలా బాగా జరుగుతుంది. ఉత్సవాలు అవి కూడా బాగా జరుగుతాయండి. 7 వారాలండి. ఇక్కడ వెంకన్న బాబు వెలిసిన ప్రదేశం అండి ఇది. 7 వారాలు కూడా చాలా ఇదిగా చేస్తారండి. చాలా బాగుంటుందండి. 5 రోజులు 3వ తారీఖు నుంచి ఇక్కడ చాలా బాగా జరుగుతున్నాయండి ఉత్సవాలు. ఓ రోజున పాలు పొంగలే కార్యక్రమం, ఓ రోజునే లక్షపత్రి నోము, ఇలాగ అన్ని చాలా బాగా జరుగుతున్నాయండి. కళ్యాణం, హోమం జరిగిందండి. ఈవేళ గిరి ప్రదర్శన అండి. చాలా బాగా జరుగుతున్నాయండి ఉత్సవాలు. వెంకటేశ్వర స్వామి దానామృతం చేస్తున్నామండి. ఇప్పుడు చాలా బాగా జరుగుతున్నాయండి. అందరికీ కూడా చాలా సరదా. ఏమి కోరుకున్నా ఇక్కడ అన్ని బాగా జరుగుతాయండి. 7 వారాలు కూడా చాలా బాగా చేస్తారు. చాలా మహిమగల స్వామి అండి. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర స్వామి వారిగా స్వయంభూ క్షేత్రంగా శ్రీవారి యొక్క పాదం కలిగిన స్వయంభూ క్షేత్రం ఇది. ఈ యొక్క క్షేత్రంలో స్వామివారికి 65వ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవప్రదంగా ఈ నెల 3వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈ రోజున స్వామివారికి గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవప్రదంగా చేసుకుని మహా సుదర్శన యాగ కార్యక్రమం, నిజపాదానికి స్వయంగా వెలిసిన పాదాలకి అభిషేక కార్యక్రమం జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం నవగ్రహ హోమ కార్యక్రమాలు, రేపటి రోజున మహాపూర్ణాహుతి చక్రస్నాన కార్యక్రమాలు అత్యంత వైభవప్రదంగా జరుగుతున్నాయి. అదేవిధంగా రేపు శనివారం సాయంత్రం అత్యంత వైభవప్రదంగా వేలాది మంది భక్తులు స్వామివారి యొక్క తెప్పోత్సవానికి విచ్చేయడం జరుగుతుంది. ఆదివారం రోజున మంగళ వాయిద్యాలతో విశేష వేషధారణతో స్వామివారి గరుడ వాహన కార్యక్రమం జరుగుతుంది. 3వ తేదీన స్వామివారికి ఉదయం నుంచి కూడా సంకల్పము, బ్రహ్మోత్సవ సంకల్పము, ఆ రోజు సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం, 4వ తేదీ లక్ష తులసి పూజ, శ్రీవారి యొక్క రథసప్తమి వేడుకలు 2 తిథులు కలిపి రావడంతో, షష్ఠి మరియు సప్తమి తిథులు కలిపి రావడంతో స్వామివారి కొండపైన పాలు పొంగిచ్చే కార్యక్రమం. అనంతరం 3వ రోజు అనగా 5వ తేదీ అనగా బుధవారం రోజున ఉదయం స్వామివారికి క్షేత్రపాలక అభయాంజనేయ స్వామివారి అభిషేక కార్యక్రమం, ఆ రోజు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమం జరిగినది. భక్తులందరూ కూడా ఈ 7 రోజులు కూడా 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కూడా స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 8వ తేదీ 9వ తేదీ స్వామివారి తెప్పోత్సవం మరియు గరుడ వాహన సేవా కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా వేలాదిగా విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరడమైనది. ఓం నమో వెంకటేశాయ.
पर्याप्यानन्तराजाय सर्वस्तोमोदरात्मन्नमः सर्वस्यजिज्ञे सर्वमेव तेन